నువ్వే మా మొదటి గెస్టని, మావిడ వంట బెస్టని, ఈ ఫీస్టుకు పిలుచుకొస్తివి టేస్ట్ చెప్పిపోరా. ఇదే మా విందు భోజనం, మీరే మా బంధువీ దినం, రుచుల్లో మంచి చెడ్డలు ఎంచి తెలుపుతారా. అపార్థం చేసుకోరుగా, అనర్థం చెయ్యబోరుగా, యథార్థం చేతుగుంటది, పదార్థం చెత్తగున్నది. ఇది విందా నా బొంద, తిన్నోళ్ళు గోవింద, జంకేది లేదింక నీటెంక పీకేయట. పదర కుంక మాటంటే మాటేనంట, కంటబడ్డ నిజమంతా అంట, రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా. నిజమంటే తంటాలంట, నిక్కుతుంటే తిక్కరిగుతాదంట, మొదలంటూ చెడతావంట, వెంటబడి తెగ తంటారంట. గోపి నా పక్కనుంటే భయం ఇంకా ఎందుకంట, ఎవరంటే నాకేమంట, తప్పులుంటే గొప్పనంట. నీ వెంటే నేను ఉంటా, చూస్తుంటా ఓరకంట, నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంట. ఝమక్ ఝమ మాటంటే మాటేనంట, కంటబడ్డ నిజమంతా అంట, రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా. వెల్కమ్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. మీ ముంగిళ్లలో పాటల బావుటా ఎగురేస్తూ, మీ పందిళ్లలో స్వరాల మొలకలు చిగురేయిస్తూ, జయధ్వానంగా హరితవనంగా సాగిపోతున్న మా విజేతకి ఇదే ఆహ్వానం. ఇవాళ ఇది విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో టాప్ 5 ఎపిసోడ్. అవునండోయ్, 60 నుంచి కేవలం 5కు మాత్రమే చేరుకున్నాం మేము. మరి వాళ్ళ థీమ్ ఏంటో తెలుసా? నేను ఇందాక పాడిన పాటలో మీకు తెలిసిపోలే, కామెడీ రౌండ్. సో ఇవాళ ఈ రౌండ్లో మా పిల్లలందరూ మిమ్మల్ని బాగా పకపక నవ్వించబోతున్నారు. మరి మనం కాంపిటీషన్లోకి వెళ్లే ముందు సరిలేని స్వరధ్యాన మౌని, దరిలేని రాగ సుధావాహిని, గిరిలేని రాగ జ్ఞాని మా కీరవాణి గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ హిమ్ విత్ గ్రాండ్ అప్లాస్. సార్, మనం ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకమైన లెవెల్కి చేరుకున్నాం విజేతలో. ఎందుకంటే ఏ మ్యూజికల్ టాలెంట్ షోలో అయినా కూడా అది ఎంతమంది నుంచి వచ్చి విటిల్ డౌన్ అయ్యి ఈ నెంబర్కి వచ్చినా టాప్ 5 అనేది ఇట్స్ అ బిగ్ డీల్ ఎవరికైనా. సో ఈ 5గురికి వాళ్ళ చిరు గురువులకి మీరు వాళ్ళ ఎపిసోడ్ ముందర చెప్పేది ఏమన్నా ఉందా? టాప్ 5 ఏమో కానీ ఈరోజు రౌండ్ కామెడీ రౌండ్ కదా. మరి అవును సార్, మీకు మార్క్స్ పడాలంటే నన్ను నవ్వించాలి బాగా. నన్నే కాదు, ఇక్కడ చూసే వాళ్ళందరినీ, తల్లిదండ్రులని, ఆడియన్స్ని అందరినీ నవ్వించాలి. సో యాక్చువల్గా మన స్కోర్ బోర్డులో నవ్వుకి దగ్గరగా ఉన్న అంశం ఏది చూడండి. అదిగో భావం ఒకటే కదా. అవును సార్. సో భావం అనేది ప్రధానం ఇందులో. భావంలో ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళకి మార్క్స్ వస్తాయి. సో కామెడీ రౌండ్, మీరు పాడే పాటలు మరి కామెడీ సాంగ్స్ సెలెక్ట్ చేసి ఉంటారు. ఒక అమ్మాయి ఏదో చూస్తేనే వేషధారణ ఆల్రెడీ నవ్వు స్టార్ట్ అయింది, ఇంకా పాడకుండానే నవ్వు స్టార్ట్ అయింది నాకు. నన్ను బాగా నవ్వించండి పిల్లలు. రైట్. మరి కీరవాణి గారు కూడా గ్రీన్ ఫ్లాగ్ చూపించేశారు. ఇవాల్టి మొట్టమొదటి పార్టిసిపెంట్ ని బరిలోకి దింపేద్దాం. అనూహ్య ఫ్రమ్ మాల్వికాస్ టీమ్. ఓ సీతా, హలో మై సీతా, చెల్లి ఓ సీతా, నీ వంటి స్వీట్ స్వరూపము వేర్వేరు సర్చిన నోయే కదా. ఓ సీతా, నీ వంటి స్వీట్ స్వరూపము వేర్వేరు సర్చిన నోయే కదా. ఊరంతా సచ్చిన మాయే కదా, నన్ను గిల్లేది నీవే కదా. ఓ సీతా, చెల్లి యు సీతా, హలో మై సీతా, నీ వంటి స్వీట్ స్వరూపము వేర్వేరు సర్చిన నోయే కదా. వేర్వేరు సర్చిన నోయే కదా.
చెలియు సీత హలో మై సీత నీ వంటి స్వీటు స్వరూపము వేర్వేరు సర్చిన నోయే కదా, వేర్వేరు సర్చిన నోయే కదా. హలో మై సీత నీ వంటి స్వీటు స్వరూపము వేర్వేరు సర్చిన నోయే కదా, ఓ సీత నీ వంటి స్వీటు స్వరూపము వేర్వేరు సర్చిన నోయే కదా. ఊరంతా సచ్చిన మాయే కదా, నన్నూరంతా గిల్లేది నీవే కదా, ఓ సీత చెలియు సీత హలో మై సీత నీ వంటి స్వీటు స్వరూపము వేర్వేరు సర్చిన నోయే కదా, వేర్వేరు సర్చిన నోయే కదా. అనూహ్య, లాస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ ఎపిసోడ్కి చాలా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్. వెరీ కాన్ఫిడెంట్, వెరీ గుడ్. మరి ఇప్పుడు కీరోణిగానే ఉంటారు. వేరు సెర్చిన నోయే కదా అంటే ఏంటి అనూహ్య? సెర్చిన అంటే ఏంటి? వెతికిన. ఓకే, మరి నన్ను మార్కులు, నేను గివ్విన మార్కులు ఎలా ఉన్నాయి? గివ్విన అంటే ఇచ్చినని. ఇంకొంచెం ఎక్కువ గివ్వితే ఎప్పుడు ఆనందం. అప్పుడు వంటింట్లో ఉన్న పిల్లి లేచింది, మళ్ళీ ఆకలేసి లేచింది. ఎందుకు ఇవ్వాలి? ఉచ్చారణ సార్, ఉచ్చారణ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు. శృతికి వేద్దాం, వేస్తే. ఓకే, లాక్. థ్యాంక్ యూ సార్. 41. థ్యాంక్ యూ సార్. బాగుంది బాగుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎవరో నవ్వించడానికి వస్తున్నది చూసే ముందు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర ముందుకెళ్తుంది. కానీ ఒక వీలగాని వేశానంటే బ్రేక్, తెలుసా? బ్రేక్. రాజా, మంత్రి, ఎవరో, ఎక్కడ? ధాతరిగిడ తలాంకుత కథ. అది తల్ల కాదు, లాక్షచి, పిచాచి, దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. ఇద్దరు లేక ముగ్గురు చాలని వినలేదా, ఎందరు లేక ముగ్గురు చాలని వినలేదా. ఇన్నాళ్ళు ఎందుకు లాక్ చేసి పెట్టేసా లోపలికి? జై ఆంధ్ర! ఈ ఆంధ్ర కోసం నా ప్రాణాలు అర్పిస్తాను. జై రాయలసీమ! ఈ సీమ కోసం నా ప్రాణాలే కాదు, నా బంధువుల ప్రాణాలు కూడా అర్పిస్తా. జై తెలంగాణ! ఈ తెలంగాణ కోసం నా ప్రాణాలే కాదు, మా యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రాణాలైనా అర్పిస్తా. యాస ఏదైనా ప్రాంతం ఏదైనా తెలుగు మాట్లాడేవారి కోసం teluguone.com. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాకి పునరాహ్వానం. మరి ఇప్పుడు మన ముందుకొస్తున్న నెక్స్ట్ బుజ్జాయి, నిజంగానే బుజ్జాయి, యుఎస్ఏ. ఎక్కడో కాదండి, ఇక్కడ యుఎస్ఏ, యునైటెడ్ స్వరమ్స్ ఆఫ్ ఆంధ్ర నుంచి భార్గవి టీంలో మిగిలిన ఒకటే ఒక ఆశా జ్యోతి మహతి. లెట్స్ వెల్కమ్ హర్. కుమారసుడు, సకల శాస్త్రాల కోవిదుడు, అస్త్ర విద్యలో కష్టతడు, మంచి గుణాల నిష్ఠతడు. ఎట్టుటలు ఎరికెనా బ్లూ కలర్ లా మస్తుగుంటాడు. లక్ష్మణుడని బ్రదరున్నాడు, అన్నకి అండగా నిలిచాడు. సెల్ఫిష్నెస్ విడిచాడు, సేవే గొప్పని తలచాడు. వీడు బ్లూ కలరేనా బ్రదర్స్
ఒకటే గాని కలర్స్ వేరా నాని దమఖరబైన సన్నికు అన్నదమ్ములేమో ఒక్కటంటో రంగులేమో అలగలు గంటో కథ మంచికి చెప్పు సమేంద్రన పెడతా సీతాదేవన్ వైపు ఉన్నది రామునితోనే లైఫ్ అన్నది ఆనెస్టీ తన వైనమన్నది ఫారెస్టునకే పైనమైనది రాముని సేవకు తొలిబంటు అతి బలవంతుడు హనుమంతు నమ్మిన బంటుగా రాముని పదముల చెంతే ఉంటాడు పదముల చెంతే ఉంటాడు సుహుని కోతులెక్కుంటాడు కానీ రామస్వామిని ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో కుక్కని కొట్టినట్టు కొడతాడు కుక్క కుక్క కావాలి అన్నయ్య కుక్క కావాలి అర్రర్రర్ర చిన్న పోరంకి కలిసి చెప్పినకు వస్తలేడు భాయ్ ఏం చదువుకున్నారు మీరు ఈ స్టోరీ నేను చెప్తా చెవులు పెట్టిండ్రి ఏడేడు లోకాల ఏడుంది ఎంతటి అందం ఓయమ్మ ఉత్తడి బొమ్మలే ఉంటుంది రుద్రూపాల నాగమ్మ యా జంతరు మంతరు మోళ్ళిచ్చేసే మరాఠ మాంత్రికుడు మాయల ఫకీరు వంచకుడు అందరిలో నా సుందరి కోసం దుర్భిని వేశాడు ఎన్నో ప్లానులు తీశాడు దుర్భినిలో నా బాలనాగమ్మ రూపం కనిపించి ఆమెను ఇట్టే మోహించి బెగ్గర వేషం వేసుకొచ్చాడు జిత్తుల మాంత్రికుడు మాయల ఫకీరు వంచకుడు గప్పుడు ఏమైందో ఎరికేనా మాయల ఫకీర్ గాడు తన చేతిలో ఉన్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసిండు గంతే బాలనాగమ్మ మారిపోయింది ఉస్ ఎలా మారిపోయింది అదే మారిపోయిందని చెప్తున్నాను కదా అదే ఎలా మారింది అరే ఎన్నిసార్లు చెప్పాలి బాయ్ టాప్ టు బాటమ్ టోటల్ మారిపోయిందండి చెప్తావా లేదా చెప్తావా లేదా చెప్పు నీకు దండ పెడితే చెప్పు ఏ కొడతారా అందరూ కొడతారా డౌటా ఏం డౌట్ ఏం లే చెప్పినా చెప్పుకున్నా కొడతారు మ్యాటర్ ఉంటుంది నీ చేతుల్లోనే సావునెక్కి కుక్క లెక్క మారింది బాయ్ కుక్క కావాలి కుక్క కావాలి కుక్క కావాలి కుక్క కావాలి నువ్వు ఎగ్జాక్ట్గా అలా అరిచావు అనుకో కుక్క కావాలి లాగా మార్కులు కావాలని అలా అన్నావు అనుకో ఇచ్చేస్తారేమో. మాతి బాగా పాడామా, గోయింగ్ స్ట్రాంగ్. కరుణ్య ఐ థింక్ కొంచెం క్లారిటీ కొద్దిగా లోపించింది. క్లారిటీ ఉంటుంటే ఉండేది, బట్ భావం ఎక్స్ట్రాడినరీ. అది అందులో ఉన్న కాన్వర్సేషన్ ఉంది కదా, ఒకరికి మార్చి చెప్పడం, మళ్ళీ కుక్క కావాలంటాం, అన్నీ చాలా బాగున్నాయి. శృతి బాగా మెయింటైన్ చేసింది. ఉచ్చారణలో ఇంకొంచెం రావాల్సింది తగ్గిపోయింది. గాత్రశుద్ధి ఒకటి పెంచచ్చు, పెంచి లాక్ చేస్తే 40. హ్యాపీ అమ్మా? I'm very happy. You're very happy? She made me proud today. ఓకే, అయితే వెళ్ళి ఒక హగ్ ఇచ్చేసా. ఇక్కడ భార్గవికి పాపం ఒకటే ఒక కంటెస్టెంట్ మిగిలింది. ఆల్రెడీ ఒక టీం వెళ్ళిపోయి ఇంకో టీంలో మళ్ళీ వచ్చి, సో నేను టేకింగ్ కేర్, రైట్? మరి వాళ్ళ ఈ ఎపిసోడ్లో మహతి తర్వాత మన ముందుకు హాస్యరసం ఒలికించడానికి వస్తున్న మరో చిన్నారి మౌనిక. తలుపు కిర్రున చప్పుడైనది,
గుండె జల్లున కొట్టుకున్నది, తలుపు కిర్రున చప్పుడైనది, గుండె జల్లున కొట్టుకున్నది. మెల్ల మెల్లగా కళ్ళు తెరచినే వచ్చినదెవరో చూశాను, వచ్చినదెవరో చూశాను. ఎవలాలు? నల్లని వాడు, గుంట కన్నుల వాడు, గుబురు మీసాల వాడు, అయ్య బాబోయ్ 6 అడుగుల పొడుగువాడు, ముద్దులిమ్మని నన్ను అడిగినాడు. ఏయ్ వాణ్ణి నిన్నలికెత్తాను. నేనివ్వ రానివ్వనంటూ మొగము దాచుకున్నా, పోనివ్వ బుద్ధివ్వమంటూ జడను లాగినాడు. అమ్మా నాన్న కాపాడమంటూ అల్లాడిపోయాను. అయినా గాని వదలక్క నన్ను ఉడిసి పట్టినాడు. అంతలో వచ్చింది. ఏమిటి మోల్చా? కాదు మా అమ్మ. ఏమంది? వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది. అది తల్ల కాదు, లాక్షచి, పిచాచి, దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళా? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. వచ్చినది మా తాతయ్య. తాతయ్య 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 తకతయ్య తాతయ్య అని చెప్పవే. తాతయ్య తకతయ్య తాతయ్య తకతయ్య. తాతయ్య కొంప ముంచేశాలు. మౌనిక, నేను వచ్చేచా. ఏమిటి మూర్ఛ? కాదు నేనే. మరి మౌనిక, నీకు మార్క్స్ భావం అయితే ఇప్పటివరకు ఎవరు 10 ఫస్ట్ ఆఫ్ ఆల్ వేయించుకోలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇచ్చేసారా? ఓకే, మరి అయితే మీరు చప్పట్లు కొట్టండి బాగా. వెరీ గుడ్. ఇప్పుడు మిగతా విషయాలు మనం జడ్జి గారి నుంచి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ఏ మౌనిక, నీకు కామెడీ రౌండ్ విడిగా పెట్టక్కర్లేదమ్మా. నువ్వు ఏ పాట పాడినా కామెడీ పాటలా ఉంటుంది. బట్ ఈరోజు ఏంటి శృతి ఏమి రకరకాల కోఆర్డినేషన్ ఏంటి కీబోర్డ్లో కదా, ఏంటి శృతులన్నీ చేరలేదంటే ఒరిజినల్ పాటలో ఉన్న శృతుల్లో పాడలేదు నువ్వు కదా. ఎందుకు పాడలేదు? రకరకాలుగా మార్చేసావు శృతి. ఉచ్చారణ చాలా బాగుంది, గాత్ర శుద్ధి బాగుంది, అన్నీ బాగున్నాయి. భావం కూడా ముఖ్యంగా లాస్ట్లో అంత కోపం ఎందుకు అయ్యా ఉంది, అక్కడ కొట్టేశావు మార్కులు. ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళా? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. వచ్చినది మా తాతయ్య. సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ భావంకి 10 వచ్చింది అని. ఇంతవరకు ఎవరికైనా ఎవరికి ఇవ్వలేదు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ప్రతి అంటే ఒక పల్లవికి ఒక చరణంకి ఇంకో చరణంకి మధ్యలో శృతి చేంజ్ ఉంది కదా సార్. అవును, అది అంటే కొంచెం ప్రాబ్లం అయింది సార్. కోఆర్డినేషన్ ప్రాబ్లం అయింది సార్. లేకపోతే శివుడు సింగ్ కొంచెం ఇంకా బెటర్ గా పాడుతుండే సార్. మరి ఏం చేద్దాం, మరి శృతిలో కన్సిడర్ చేయొచ్చు అని అనిపించింది సార్. జస్ట్ ఒక మార్క్ నేను పెంచగలను అంతే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 40. థ్యాంక్ యూ సార్. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో నెక్స్ట్ చూసిన పార్టిసిపెంట్, అయ్యో కాసేపు ఆగాలండి. ఎంత తెలుసా, మీరు క్షమించరు, భరించరు, కానీ ఒక చిన్న బ్రేక్. తల తిరిగి సోడా గురు. థ్యాంక్స్ రా శిష్య, థ్యాంక్స్. ఎక్కడున్నావు? ఆ కృష్ణ పరమాత్మ కుచేలను పూర్ హట్టుకు వెళ్ళి గంపెడు పిల్లలను గాంచి చివరిసారిగా ఏమన్నాడు అంటే, ఇద్దరు లేక ముగ్గురు చాలని వినలేదా, ఎందరు లేక ముగ్గురు చాలని వినలేదా.
ఇన్నాళ్ళు ఎందుకు లాక్ చేసి పెట్టేసా లోపల ఇది? Ram, Shyam, and Beam are three brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాకి పునరాహ్వానం. నాకు తెలుసు మీరు మమ్మల్ని వదలరు కదలరు, అందుకే నెక్స్ట్ వచ్చేస్తోంది పార్టిసిపెంట్ మీకోసమే బాగా నవ్వించడానికి సుగంధిని. ఆశాయే కాసాని నీడను మేడలు కట్టేసా, ఓయ్ చింతలోయ్ రెండు చింతలోయ్ నా చెంత కాదు నీ గంతులు. ఆశాయే కాసాని నీడను మేడలు కట్టేసా, చింతలోయ్ రెండు చింతలోయ్ నా చెంత కాదు నీ గంతులు. ఆశాయే కాసాని నీడను మేడలు కట్టేసా. రాజా మంత్ర ఎవరో ఎక్కడ భాతరిగిడు తలాంకుట కదా. రాజుగారి బూజు దులిపేస్తా, మంత్రి గారి చర్మములు చేస్తా. రాజుగారి బూజు దులిపేస్తా, మంత్రి గారి చర్మములు చేస్తా. చింతలు రెండు చింతలు నా చెంత కాదు నీ గంతులు. చాలా అన్యూజువల్ పాట. నేను ఫస్ట్ టైం వింటున్న పాట, కానీ బాగుంది పాట. జగదేవ్ కోయరుని కథికం పాత సినిమాలది కదా. సో పాత సినిమా పాట ఎలాగో బాగుంటుంది. నువ్వు మంచిగా కాన్ఫిడెంట్గా పాడావు. దీనికి నీకు వచ్చిన మార్కులు భావనలో అందరూ అలా వెళ్ళిపోతూ ఉంటే మనం ఏంటో కొంచెం వెనకపడ్డట్టు నీకు అనిపిస్తోంది ఇక్కడ. సార్ ఇంకా చూస్తున్నారు. ఓకే, లోపల భార్గవి, వాట్ డిడ్ యూ థింక్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్? It was a nice performance. I enjoyed it. వాళ్ళకి చెప్పమ్మా. చెప్పు. నాకు ఈ పాట తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను. చెప్పాను. బాగా అనిపించింది. అంటే నాకు తెలిసి ఉంటే ఇంకొంచెం ఎంజాయ్ చేసేదాన్ని.
తెలిసిన పాట అయితే ఇంకొంచెం ఎంజాయ్ చేస్తాం కదా. అంటే తను పాడిన దాని ప్రకారం నీకు శృతి అన్ని కనిపించాయి. మరి ఇప్పుడు కీరవాణి గారు అనోజ్ భావ్ యాజ్ ఎ సింగర్ she scored very nice marks, but she didn't make me laugh that much since it's a comedy round. So in expression I reduced those many marks. What do you say? So as a singer I agree, but I mean I can't say much after you say that she didn't make me laugh, so there's nothing left in that area. In comparison with other singers getting as many marks as 10 for 10 in expression category, I think I can add one more mark in expression for expression. It'd be really nice if you can, sir. 40 again. 40 మొత్తాన్ని గట్టెక్కేసావు. మినిమం స్కోర్ అయితే కాదు, ఇప్పుడు 40. ఓకే, బాగుంది. ఆల్ ది బెస్ట్ టు యూ. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో ఇవాల్టి హాస్యరసం థీమ్. దీనిలో ఆఖరి పార్టిసిపెంట్ మన ముందుకు వచ్చేస్తుంది. కానీ అన్నిసార్లు ఎంట్రీ ఇవ్వద్దన్నా మళ్ళీ వచ్చేసింది. బ్రేక్. తల తిరిగి సోడా గురు, థ్యాంక్స్ రా శిష్య, థ్యాంక్స్. ఎక్కడున్నావు? ఆ కృష్ణ పరమాత్మ కుచేలను పూర్ హట్టుకు వెళ్ళి గంపెడు పిల్లలను గాంచి చివరిసారిగా ఏమన్నాడు అంటే, ఇద్దరు లేక ముగ్గురు చాలని వినలేదా, ఎందరు లేక ముగ్గురు చాలని వినలేదా. ఇన్నాళ్ళు ఎందుకు లాక్ చేసి పెట్టేసా లోపలికి? విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో బాల స్టారులు వినేవారులు మళ్ళీ ముఖాముఖి. వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో ఆఖరిగా వస్తున్న అబుజాయ్ విచిత్ర వేషధరణలో మనకి ఇప్పుడు ప్రసన్న కనిపించబోతుంది. లెట్స్ వెల్కమ్ హర్. శ్రీభద్రమారమణ గోవిందో హారి. ఆ ప్రకారంగా దరిద్ర నారాయణ బిరుదాంచితుండు, జీర్ణమస్త నిత్యాలంకృతుండు. ఏం చేశావని పుత్రపుత్రిక పరివేష్టిత కుటీరుండు, బ్రహ్మ ఋషికు చేలుండు. తమకు తెలిసిన కదే. ఒకనొక తిని సంపూర్ణ వికల మానసుండై ఉండగా అతని అర్థంగి మిస్సెస్ వామాక్షి కొచ్చేలా ఏమని వయసు అడ్వైసు చేసిందయ్యా అంటే, చింతించకో ప్రాణనాదా, చింతించకో ప్రాణనాదా, నేను చెప్పింది చేసిన తీరును మనబాద, చింతించకో ప్రాణనాదా. సీటు కావాలన్నా, ఓటు కావాలన్నా, సీటు కావాలన్నా, ఓటు కావాలన్నా, సీటు కావాలన్నా, ఓటు కావాలన్నా, వట్టముగా వట్టముగా అబస్సు రూటు కావాలన్నా, వట్టముగా అబస్సు రూటు కావాలన్నా, పరిమిట్లు కావాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా, పరిమిట్లు కావాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా, ఎవ్వరో ఒక పెద్దవారిని ఆశ్రయించి ఆదరణ పొందవని చింతించకో ప్రాణ నాయనలారా. శివుని అగ్ని లేనిదే చీమైనా కదలదు, సిఫారసు లేకుంటే చిన్న ఫైల్ అయినా జరగదు, ఎక్స్క్యూజ్ మీ చిన్న పనైనా జరగదు. కాబట్టి ద్వారకానగరి దారి పట్టి నీ కాసులేడు బాలకృష్ణుని, గోపాలకృష్ణుని, ఆపాల గోపాలకృష్ణుని ఇంటర్వ్యూ సంపాదించి మన దరిద్రం వదిలించమని ప్రార్థించవయ్యా.
సతీమణి చేత సలాకృతుండే కుచేలుండు ఎట్టకేలకు ద్వారకా పట్టణం కలిగి తద్వైభమునుగాంచి తల తిరిగి సోడాగురు థ్యాంక్స్ రా శిష్య థ్యాంక్స్ ఎక్కడున్నావు తల తిరిగి తత్వైభమునుగాంచి ఆహా తత్వైభమునుగాంచి తల తిరిగి ఆహా ఏమి శోభ ఏమి శోభ శోభ ఏమండి పిలిచారా రామాయణంలో బెడగలట తత్వైభమునగాంచి తల తిరిగి కృష్ణ పరమాత్ముని గని కరిగి పరవశించి కుచేరుడు గని పరందాముడు ఏమన్నాడయ్యా అంటే వచ్చితే మా బాల్యం మిత్రమా వచ్చితే మా బాల్యం మిత్రమా ఏమి తెచ్చితేవో నాకు చెప్పుమా వచ్చితే మా బాల్యం మిత్రమా ఏమి తెచ్చితేవో నాకు చెప్పుమా కాశ్మీరు సోళువైన తేళేదా గాద్రేజు పేరువైన తేళేదా కాశ్మీరు సోళువైన తేళేదా గాద్రేజు పేరువైన తేళేదా అబ్రజరు కుక్కరు కొని రాలేదా పుట్టు మిషనైన మోసుకు తెల్లెదా పండైనా ఎరులు పండైనా పండైనా ఎరులు పండైనా ఆంధ్ర ఫేమస్ కొందరు లడ్డైనా అంతో ఇంతో అర్పించనిది ఆహా అంతో ఇంతో అర్పించనిది అనుకున్న పని అసలు దొరకదు వచ్చితే మా బాల్యం మిత్రమా వచ్చితే మా బాల్యం మిత్రమా ఆ పలుకులు విని సిగ్గుతో ముడుచుకుపోయిన కుచేలను ఒడవంతా తడిమి ఉత్తరయపు కొంగుడున్న అటుకుల మూట పరికించి చటాలున ఆరగించి తృప్తిగా త్రేయించి ఆ కృష్ణ పరమాత్మ కుచేలను పూర్హట్టుకు వెళ్ళి గంపెడు పిల్లలను గాంచి దిగ్భ్రమ చెంది ఏమన్నాడయ్యా అంటే కుచేల ఇది నీ ఇల్ల లేక మున్సిపల్ స్కూల్ అయ్యయ్యో అష్టభార్యలున్న నాకే ఎందరు పిల్లలు లేరే బాబురే నీకెందుకయ్యా ఎందరు పిల్లలని కృష్ణ పరమాత్మ కుచేరునితో చివరిసారిగా ఏమన్నాడయ్యా అంటే ఇద్దరు లేక ముగ్గురు చాలని వీడలేదా ఎందరు లేక ముగ్గురు చాలని వీడలేదా ఇద్దరు లేక ముగ్గురు చాలని వీడలేదా ఇద్దరు లేక ముగ్గురు చాలని వీడలేదా ఇప్పటికైనా తెలుసుకో నీ తప్పుడు వెంటనే దిద్దుకో ఇప్పటికైనా తెలుసుకో నీ తప్పుడు వెంటనే దిద్దుకో అష్టాప్ 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 అయ్యా మృగముగా నువ్వు కూడా స్టాప్ ఈ ప్రకారంగా దివ్యవాణి ప్రబోధించగా ఆకాశవాణి ఏముని శృతి కలిపిందయ్యా అంటే ఎర్రటి కోణం ఎర్రటి కోణం ఎర్రటి కోణం ఎర్రటి కోణం ఎర్రటి కోణం ఎర్రటి కోణం శ్రీమద్ రమణ గోవిందో వండర్ఫుల్ 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 చాలా పెద్ద పాట ఇంతసేపు ఆ సస్టైన్డ్ గా కన్సిస్టెంట్ గా పాడావు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నుంచి కంగ్రాచులేషన్స్ నచ్చెడుతుంది ఓకే నచ్చే సార్ చాలా బాగా పాడావు థ్యాంక్ యూ షణ్ముఖప్రియ రాగం చాలా కష్టమైంది అందులో గమకాలు తిప్పడం అది అసలు ప్రసన్న దగ్గర నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఏంటి ఇన్నాళ్ళు ఎందుకు లాక్ చేసి పెట్టేసావు లోపల ఇది ఎక్కడో దాక్కుంది క్లాసికల్ నేర్చుకుంటున్నావా నేర్చుకుంటున్నావు ఇప్పుడు నమ్మకం కలిగింది నాకు సరే మధ్యలో ఒక చోట తాళం పోయింది అందుకని యాక్చువల్గా లయలో 10 రావాలి నీకును రిథమ్ సెక్షన్కి ఒక చోట పోయింది దానివల్ల అది పోయింది గాత శుద్ధి ఉచ్చారణ చాలా బాగుంది కొన్ని తప్పులు ఉన్నాయనుకో అక్కడక్కడ శృతి చాలా చక్కగా మెయింటైన్ అయింది భావం బాగుంది నేను అనుకోవడం
ఉచ్చారణకి ఇంకొకటి కూడా పెంచచ్చు. పెంచి లాక్ చేస్తా. టోటల్ 42. 42. ఆహా. ఇద్దరు లేక ముగ్గురు చాలని వినలేదా? ఆ తర్వాత నేను ఇందరు పిల్లల కనడం నీకు మర్యాద. అది తప్పు పాడావు కదమ్మా, మర్చిపోయినట్టున్నావు. ఇద్దరు లేక ముగ్గురు చాలని వినలేదా? ఇందరు పిల్లలు కనడం నీకు ఇందరు పిల్లల కనడం ఇందరు పిల్లల కనడం నీకు మర్యాద. సరే, అది ఫ్యామిలీ ప్లానింగ్ విషయం, మన చిన్నపిల్లలకి అవసరం లేనిది. కానీ మనం ఏంటంటే ఇద్దరు లేక ముగ్గురే మిగులుతారు విజేతలో. ఫైనల్గా వాళ్ళ మధ్య పోటీ ఉంటుందని నువ్వు చెప్పకనే చెప్పావు నువ్వు. ఓకే, కంగ్రాట్స్. కూర్చోమ్మా. థ్యాంక్ యూ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ రెన్డిషన్. వాట్ కారుణ్య, అన్ని ఆల్ ఈజ్ వెల్? ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. మరి ఇప్పుడు ఏంటి మరి నెక్స్ట్? ఆల్ ఈజ్ వెల్ కాదండి, ఎందుకంటే ఇప్పుడు టాప్ 5 నుంచి 4 కాబోతున్నారు మా విజేతలో పార్టిసిపెంట్స్. సో ఇది చిక్కు మాకు, మీకు, కీరవాణి గారికి కూడా. ఈ చిక్కే అయినా ఈ చిక్కుల్లో ఇంకో చిక్కు ఉంది. అదేం తెలుసా? బ్రేక్ లాజిక్కేగా. టేక్ బ్రేక్. హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద శివ గోవింద 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 అనండి ఒకసారి. నా పరిస్థితి అది, మరి ఏం చేయమంటారు? స్వామి, ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది, దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కి పట్టింది వైరస్. వైరస్సా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చూడటం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని, ఒంటిని, కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో మీ హక్కే అయిన పాటల కేకు మళ్ళీ మీకోసం సిద్ధంగా ఉంది. వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి ఎపిసోడ్ లో థీమ్ ప్రకారం హాస్యరసం ఒలికించారు మా పార్టిసిపెంట్స్ అందరూ. ఇప్పటికీ పోటీ ముగిసింది. మరిప్పుడు ఇందాకన్నానే ఆ చిక్కు సమస్య, ఇవాల్టి ఎలిమినేషన్ బాకీ ఉంది ఇంకా. మరి ఇవాల్టి బాటమ్ స్కోరర్స్ ఎవరో చూసే ముందు లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ది స్కోర్ బోర్డ్. మరి ఇప్పుడు కాంపిటీషన్ ఎంత టఫ్ అయిపోయిందంటే 40లో 3 ఉన్నారు. అండ్ ఈ 40లో ఉన్న ఈ 3 బాటమ్ 3 ఇవాళ. మరి ఆ 3ని స్టేజ్ మీదకి మరొకసారి పిలిచేద్దాం. డోంట్ వరీ, ఆల్ ఈజ్ వెల్ అనుకున్నాం కదా ఇందాకే, అంతా మంచిగానే అవుతుంది. మౌనిక, సుగంధిని అండ్ మహతి. ఇప్పుడు మీకు చిన్న మన పరీక్ష తెలుసు కదా, లాస్ట్ది అందరికీ ఆల్రెడీ ఒక్కోసారి ఉండే ఉంటుంది ఎక్స్పీరియన్స్. నువ్వు వచ్చావా మౌనిక ఇంతకుముందు ఆఖరి పరీక్ష కోసం? ఈ బాటంలోకి ఎప్పుడైనా వచ్చావా? నీకు ఫస్ట్ టైమా? అయితే డెబ్యూటెంట్ అవార్డు ఇవ్వాలి నీకు. వెరీ గుడ్ సార్, మీ పరం. కామెడీ రౌండ్ కాబట్టి సరదాగా చిన్న కామెడీ టచ్ ఉన్న పల్లవిలోనే మిమ్మల్ని టెస్ట్ చేస్తా ముగ్గురిని. ఒక ఆయన సంగీతం ఏమి రాకపోయినా సరే చాలా వచ్చని చెప్పుకోవడానికి లేనిపోయిన గొప్పలన్నీ చెప్పుకుంటున్నాడు ఒక సినిమాలో. నేనే కంపోజ్ చేశాను, చంద్రబోస్ గారు రాశారు. అవి కామెడీగా ఉంటాయి. మహతి, బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే. గొప్పగా, అది అబద్ధం. అది బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే. బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశ భోస్లే అక్షరాలు అత్త కూతురే. సుగంధిని,
గులామలి అంతటోడు మాకు ఆప్తుడే, గులామలి అంతటోడు మాకు ఆప్తుడే, ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే, ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే. గొప్పగా మళ్ళీ పాడు. గులామలి అంతటోడు మాకు ఆప్తుడే, గులామలి అంతటోడు మాకు ఆప్తుడే, ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే, ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే. నువ్వు పాడు లైన్స్ మౌనిక. గులామలి అంత ఓడు మాకు ఆప్తుడే, ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే, ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే, ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే. పాడు. ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే. ట్రై చేయి. ఇంటి ముందరే. నోమ్మా సుగంధని. ఇంటి ముందరే, ఇంటి ఇంటి పాడు. ఇంటి ముందరే, ఇంటి ముందరే. నువ్వమ్మా. ఇంటి ముందరే, ఇంటి ముందరే. ఓకే 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 అంటారు. ఎవరంటారు అలాగా? బ్రహ్మానంద గారు అంటారు. సరే కూర్చోండమ్మా, వస్తా. సో చూశారు కదండి, ఇవాల్టి ఆఖరి పరీక్ష కూడా అయిపోయింది. సుగంధినికి, మహతికి, మౌనికకి మధ్య ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ ఏం జరిగిందంటే, నెల్లూరుకి, హైదరాబాద్కి, యునైటెడ్ స్వరమ్స్కి మిగిలిన ఒక్కొక్క ఆశాజ్యోతి, మిగిలిన ఒక్కో సోలో వారియర్ ఇక్కడ ఆల్రెడీ బాటమ్ 3లో ఉన్నారు. మీ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు టీంతో సహా ఇవాళ వానిషింగ్ యాక్ట్ చేయబోతున్నారు. దీపు, హైదరాబాద్ టీం ఝామ్ ఝామ్ అన్నావు, తర్వాత మనం చాలా ఏదేదో అనుకున్నాం. మా టీంలో ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ మౌనిక. తను నాకు ఇంకా హోప్స్ ఉన్నాయి. తను ఫైనల్స్లోకి వెళ్తాను కంపల్సరీగానే. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అంటే టోటల్ డెసిషన్ కీరవాణి సార్ పైన ఉంది. సో అనుజ్, నిన్ను ఈ ప్రశ్న మళ్ళీ నేను అడగాల్సిన అవసరం రాదనుకుంటూ నేను ఇప్పుడు అడగట్లేదు. చూద్దాం, జస్ట్ కీప్ యువర్ ఫింగర్స్ క్రాస్డ్. మరి సార్ తన ఫలితాలతో రెడీగా ఉంటే కనుక, యాక్చువల్లీ కారుణ్య, ఐ వాంట్ టు గో ఫర్ ఎ స్మాల్ క్విక్ టెస్ట్. సార్ మరొక క్విక్ టెస్ట్ ఇప్పుడు చేయబోతున్నారు. ఓకే సార్. హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద. అది ఆ లైన్ పాడండి. మహతి నువ్వు పాడు. హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద. హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద. హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద. ఇప్పుడు కొంచెం ఎక్కిరింపుగా వేళాకోళంగా పాడతాను చూడండి. హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద. హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద. వేళాకోళంగా. హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద. హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద. నేను ఇంకా వేళాకోళంగా పడతాను ఈసారి. హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద. 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 ఇప్పుడు భక్తిగా పాడతాను, సీరియస్గా. హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద. హరి గోవింద గోవింద శివ
గోవింద గోవింద హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద. ఓకే, గోవింద గోవింద అనండి ఒకసారి. గోవింద. నా పరిస్థితి అది, మరి ఏం చేయమంటారు? చిట్ట చివరికి వచ్చేసరికి ఎక్కువ చెమటలు పడుతుంటాయి. వచ్చేస్తున్నాం. యాక్చువల్గా ఈ స్టేజ్కి వచ్చేసరికి టాప్ ఎంతమంది మిగిలారు కారుణ్య? టాప్ 5 అండి. ఇప్పుడు టాప్ 5లో అసలు నేనైతే ఎవరిని ఎలిమినేట్ చేయను. ఎందుకంటే టాప్ 5 ఉన్నారంటేనే దాని అర్థం వాళ్ళు బెస్ట్ స్టాండర్డ్స్లో ఉన్నారని. సో ఈరోజు సరదాగా ఎలిమినేట్ అయ్యేవాళ్ళు. బట్ ఎవరైనా సరే మీరు ఈ స్టేజ్కి వచ్చారంటే మీరు బాధపడకూడదా? మన మొట్టమొదటి ప్రామిస్ గుర్తుందా? ఎలిమినేట్ అయినా సరే ఎస్, ఏడవకూడదు కదా, నమ్మాలి. రివర్స్. నువ్వు ప్రామిస్ గుర్తుందా? బాటమ్ లైన్ రావడం ఇదే ఫస్ట్ టైమా? సెకండ్ టైం. మరేంటి మరి కొంచెం శ్రద్ధ తగ్గిందా? అది కాన్సన్ట్రేషన్ తగ్గిందా? నువ్వమ్మా మహతి చాలా ఇంప్రూవ్ చేసావు. అసలు నువ్వు బ్యాండ్ తీసుకున్నావు ఫస్ట్ బ్యాండ్ తీసుకుని. సో బ్యాండ్ తీసుకుని నువ్వు సక్సెస్ సాధించినట్టు ఇంతవరకు వచ్చావు అంటే చాలా గొప్ప విషయం అది. సార్ మరి మనం ఇవాళ ఒక ఫలితానికి వచ్చామా? ఈరోజు సరదాగా తప్పుకొని, కామెడీగా తప్పుకొని మిగతా నలుగురిని కూడా పైకి సరదాగా పంపబోయేది ఎవరయ్యా అంటే మహతి. కమాన్ మహతి, చాలా బాగా పాడావమ్మా. నాకే చాలా టఫ్ అనిపించింది బాగా. బట్ రేజర్ ఎడ్జ్లో తీసేయాల్సి వచ్చింది. బట్ ఏంటి నువ్వు లాస్ట్ షెడ్యూల్ కన్నా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో బ్రహ్మాండంగా పాడావు. అంటే ఏమన్నా ప్రాక్టీస్ చేసావా? ఏంటి ఏం కేర్ తీసుకున్నావు స్పెషల్గా? చేసావా? వెరీ గుడ్, చాలా మంచిదమ్మా. అదే కంటిన్యూ చేయి. డెఫినెట్గా నీకు ఇంకా 10 times రిజల్ట్ కనపడుద్ది. ఆల్ ది బెస్ట్ టు యూ. కంగ్రాట్స్. సో కంగ్రాట్స్ చెప్పాల్సింది మౌనిక అండ్ సుగంధినికి. ఓకే, యు ఆర్ సేఫ్ అండ్ యూ కెన్ జాయిన్ యువర్ చిరుగురుస్. సో రిలీఫ్ కదా. దీపు ఇంకా అనుజ్ అమ్మా అనుకున్నారు ఏమైపోతుందో అని. కానీ ఇప్పుడు భార్గవి అదేంటి నీతో మాట్లాడేది అనుకుంటే ఇవాళ ఇలా అయిపోయింది. భార్గవికి పాపం ఇట్స్ ఆల్వేస్ బీన్ టఫ్. కీరవాణి గారు కరీంనగర్ బ్యాచ్ లో అందరూ మెల్లమెల్లమెల్లగా అయ్యి చివరికి భార్గవి ఏంటంటే నెవర్ టైరింగ్ వారియర్ అనమాట. అంతే కదా భార్గవి? ఆల్వేస్ రెడీ టు ఫైట్ అండ్ యు నో నెవర్ రిజైన్. నెవర్. That's actually good. సో ఇవాళ నువ్వు ఒక్కసారి మాతో పాటు నువ్వు కూడా వస్తే షీఈ్ ఆల్రెడీ బ్రేవ్, షీల్ ఫీల్ ఈవెన్ మోర్. ప్లీజ్ కమ్. మా కోసం ఏదైనా చక్కటి పాట పాడతావా కారుణ్య? ఓకే సార్. సో మరొకసారి మీ చప్పట్లతో మా టాప్ 4ని మీరు ఆశీర్వదించాలి. మౌనిక, సుగంధిని, అనూహ్య అండ్ ప్రసన్న. जिंदगी की यही रीत है, हार के बाद ही जीत है. जिंदगी की यही रीत है, हार के बाद ही जीत है. थोड़े आंसू है, थोड़ी हंसी, आज गम है तो कल है खुशी. जिंदगी की यही रीत है, हार के बाद ही जीत है. थोड़े आंसू है, थोड़ी हंसी, आज गम है तो कल है खुशी. जिंदगी की यही रीत है, हार के बाद ही जीत है. जिंदगी
की यही रीत है, हार के बाद जीत है. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ విజేత సో రెగ్యులర్లీ. మీ అందరికీ మేము ఎంతో 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 రుణపడి ఉంటాం. ఇలాగే మా కార్యక్రమాన్ని ఆదరిస్తూ ఉండండి. డోంట్ మిస్ విజేత. గుడ్ నైట్.